తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక సమరానికి తెరలేవనుంది. త్వరలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 2, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇప్పటికే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజించారు. జిహెచ్ఎంసీ, అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలకు త్వరలో జరగనున్నాయి. ఒకసారి మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 34 నియోజకవర్గాలలో ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్స్గా కూడా చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి దీంతో పాటుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, దీనికి సంబంధించి కూడా దాదాపు ఇక్కడ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఈ మూడు జిల్లాలకు కలిపి దాదాపు 43 నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం దాదాపుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 70% మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పూర్తిగా చూసుకుంటే ఇటు రాజకీయ పార్టీలు ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుగా ఉంది. గతంలో ఇక్కడ సురభి వాణిదేవి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సో సిట్టింగ్ సీటుని నిలబెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసింది. కానీ సురభి వాణిదేవి ఈసారి తాను పోటీ చేయడం లేదంటూ ఆ సంకేతాలు ఇప్పటికే పార్టీకి తెలియజేసింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి పూర్తిగా తమ పట్టు నిలుపుకునేందుకు, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వేట మొదలుపెట్టింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవడం ద్వారా, ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉంది, సీఎం ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఇక్కడ గెలిస్తే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఇటు సీఎంని టార్గెట్ చేయొచ్చు, అదేవిధంగా గెలుపు బావుట పట్టొచ్చు. ఎందుకంటే ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఇక్కడ బీఆర్ఎస్ సీట్లు సంపాదించింది. ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి అక్కడ 14 నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ 2 చోట్ల మాత్రమే గెలిచింది, కాంగ్రెస్ 12 చోట్ల గెలిచింది. కాబట్టి ఇక్కడ గెలుపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక గెలిస్తే మళ్ళీ పూర్వ వైభవం ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలో పట్టు నిలబెట్టుకునే అవకాశం ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ భావిస్తోంది. దాంతోపాటుగా ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు చూసుకుంటే బీఆర్ఎస్ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. గతంలో అక్కడ పోటీ చేసిన తీర్మార్ మల్లన్న గెలుపొందాడు. సో తర్వాత ఇప్పుడు తీర్మార్ మల్లన్న స్థానంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా బీఆర్ఎస్, ఎందుకంటే గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇక్కడ పూర్తిగా దెబ్బతిందని చెప్పుకోవాలి. దాదాపు ఇక్కడ ఉన్న 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటు పూర్తిగా నల్గొండ జిల్లాలో 1 స్థానంలో గెలిచింది, వరంగల్ జిల్లాలో 2 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అక్కడ గెలుపొందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సిచ్యువేషన్, ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు, వాళ్ళతో కలిసి నడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలి, గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తుంది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కనుక గెలిస్తే పూర్తిగా పట్టు సాధించవచ్చు రాష్ట్రం మీద అనేది బీఆర్ఎస్ ఆలోచనగా మనకు కనిపిస్తోంది. ఇక మరొక అంశం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 కార్పొరేషన్లుగా విభజించారు. మనం చూసుకోవచ్చు, ఇటు జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా గెలవాలని ఉవ్వుల్లూరుతుంది. గతంలో చూసుకుంటే, ఎందుకంటే బైఫర్గేషన్ జరగకముందు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుమి మోగించి మేయర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. మరొకసారి హైదరాబాద్లో పట్టు నిలుపుకోవాలంటే ఈ 3 కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగరవేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పూర్తిగా అభ్యర్థులు వేటలో ఉంది. గెలుపు గుర్రాలపై ఎవరికి ఇస్తే టికెట్లు బాగుంటుందని ఇప్పటికే సర్వేలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కల్పిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఉమ్మడి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అదేవిధంగా ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ రెండిట్లో విజయం సాధిస్తే ఆల్మోస్ట్ ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెమీ పోరుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇక్కడ గెలుపు బావుట ఎగరవేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుందంటూ కూడా బీఆర్ఎస్ భావిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.